వామ్మో ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువు అంటే ఏమో అనుకున్నాను కానీ ఒక మహాతల్లి తెగ చించుకుంటుంది అసలు నా ఛానల్లో. చిచి నీ వీడియోస్ చెత్తలా ఉన్నాయి, నీ మొహం చూస్తేనే కక్కొస్తుంది, ఇవి ఒక వీడియోలేనే అని చెప్పి ఎంతలా కామెంట్ చేస్తుందో అసలు. అమ్మ మహాతల్లి, నీకు వీడియోస్ చూడాలనిపించకుంటే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు కదా, ప్రతి వీడియోకి వచ్చి కామెంట్ చేయడం ఎందుకు? పైగా ఇప్పుడు నా యూట్యూబ్ ఫ్యామిలీ 24,000కి దగ్గరలో ఉన్నారు. అంత నా వీడియోస్ బాగాలేకుంటే జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఇంతలా వస్తారా? ఇలాంటి మహాతల్లుల గురించి ఆలోచిస్తే మన మైండే ఖరాబ్ అవుతుంది. కానీ ఇక్కడ మా పతి గారి కోసం బిర్యానీ చేస్తున్నాను. ఇక రేపటి నుంచి మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఒక్క రోజైనా సరే ప్రశాంతంగా బిర్యానీ తింటాడు 2 పూటలు అని చెప్పి బిర్యానీ చేస్తున్నాను. ఎంతైనా కూడా వాళ్ళు తృప్తిగా తింటే ఆనందమే వేరు కదా. ఇక రేపటి నుంచి ఆయనకైతే టైం అనేది మిగలదు, అసలు ప్రశాంతత అనేది దొరకదు. మళ్ళీ నెక్స్ట్ లీవ్ ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి 1000 కళ్ళతో చూస్తూ జీవించాలంతే. ఏ మాట కామాటే కానీ వాళ్ళ బిర్యానీ చాలా బాగుంది. మా బావ కూడా బిర్యానీ చాలా బాగుందని చెప్పి ఇష్టంగా తిన్నారు. ఏంటో వాళ్ళ ఒక్క మాట అంటే చాలు మన కడుపు నిండిపోతుంది కదా. మీరేమంటారు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి.